విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు శుక్రవారం కాబట్టి మనం మిసిలేనియస్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఈరోజు మ్యాప్ బేస్డ్ కరెంట్ ఈవెంట్స్ని తీసుకున్నాను. అంటే ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, వార్తల్లోకి వచ్చినటువంటి ప్రదేశాలు కావచ్చు, సిటీస్ కావచ్చు, దేశాలు కావచ్చు, వీటిని మ్యాప్స్తో అనుసంధానం చేస్తూ నేర్చుకోవటం. ఉదాహరణకి గాజా స్ట్రిప్, గల్ఫ్ ఆఫ్ అకాబా, యెమెన్ ఇలాంటివి వార్తల్లోకి వచ్చినప్పుడు అసలు ఇవి ఎక్కడున్నాయి, వీటి టెరిటోరియల్ బౌండరీస్ ఏమిటి, మ్యారిటైమ్ బౌండరీస్ ఏమిటి, ఇలాంటివి మనం మ్యాప్స్ చూస్తూ నేర్చుకుంటే చాలా కాలం పాటు మన మైండ్లో రిటెంటివిటీ ఉంటుంది. ఏదో ఒక వార్త వస్తుంది, పలానా దేశంలో మిలిటరీ కూ జరిగిందని చెప్పి మనం మ్యాప్తో సంబంధం లేకుండా, ఉదాహరణకి ఈ మధ్యకాలంలో చాలా ఆఫ్రికా దేశాల్లో మిలిటరీ తిరుగుబాట్లు జరిగాయి. మ్యాప్తో సంబంధం లేకుండా మీరు నేర్చుకున్నారనుకోండి, అసలు గుర్తే ఉండదు, బట్టి కొట్టినట్టు అయిపోతుంది. మ్యాప్తో మీరు లింక్ చేసి నేర్చుకున్నారనుకోండి, చాలా కాలం గుర్తుంటుంది. అందుకే మీరు 9వ తరగతి 10వ తరగతికి వెళ్ళండి. అక్కడ చివరి పరీక్షల్లో 5 మార్కులకి మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది. యాన్యువల్ ఎగ్జామ్స్ తీసుకుంటే 5 మార్క్స్కి మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది. దాని ఉద్దేశం ఏమిటి? మీరు నేర్చుకునేటువంటివి మ్యాప్స్తో అనుసంధానం చేస్తే ఎక్కువ కాలం గుర్తుంటాయి, ఈజీగా మీకు అర్థం అవుతాయి కూడా. ఉదాహరణకి శ్రీ సిటీ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, అలాగే శ్రీపెరుంబుదూర్ ఆటోమొబైల్ క్లస్టర్ గురించి కావచ్చు, అలాగే మానేసర్ ఆటోమొబైల్ క్లస్టర్ గురించి కావచ్చు, అలాగే చక్కాన్ ఆటోమొబైల్ క్లస్టర్ కావచ్చు. ఇలాంటి వాటి గురించి మాట్లాడుకునేటప్పుడు మ్యాప్స్ ద్వారా నేర్చుకుంటే మీకు రిటెంటివిటీ చాలా ఎక్కువ కాలం ఉంటుంది. ప్రపంచంలో చాలా దేశాల్లో చాలా పరిణామాలు ఈ మధ్య జరుగుతున్నాయి. వాటిని అన్నిటినీ మ్యాప్స్తో అనుసంధానం చేసి నేర్చుకోవటమే ఈ మాడ్యూల్లో నేను చెప్పదలుచుకున్నదనమాట. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ మ్యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు డిస్క్రిప్షన్కి వెళితే పీడిఎఫ్ రూపంలో ఉన్నాయి. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను కొద్ది సెకండ్లు ఈ మ్యాప్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. నేను ఈ లెక్చర్ అయిపోయిన తర్వాత మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని వాటి మీద ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీకు ఏమవుతుందంటే, నేను అడిగిన ప్రశ్నే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జియోగ్రాఫికల్ ఫీచర్స్ కానీ బౌండరీస్ కానీ మీ మైండ్లో ఇంప్రింట్ అవ్వటానికి వీలవుతుందన్నమాట. సరే, మొదలు పెడదామా? మొదటి ప్రశ్న, బాల్టిక్ సీ, దీని టెరిటోరియల్ బౌండరీస్ ఏమిటి? ఇక్కడ ఈ ప్రాంతం ఎందుకని వార్తల్లోకి వచ్చిందంటే, తరచుగా బాల్టిక్ కంట్రీస్ 3 కూడా పైన ఈస్టోనియా ఉంటుంది, దాని కింద లాత్వియా ఉంటుంది, దాని కింద లిథుయేనియా ఉంటుంది. ఈ మూడింటిని బాల్టిక్ కంట్రీస్ అంటాం. ఇవి పైనేముంది, కిందేముంది, ఇలాంటిది కూడా మీరు మ్యాప్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ఈ ప్రాంతం వార్తల్లోకి వచ్చింది ఎందుకంటే ఫిన్లాండ్ నాటోలో చేరింది, స్వీడన్ కూడా జాయిన్ కాబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు రష్యాతో బౌండరీ ఏ ఏ దేశాలకు ఉంది, అలాగే బాల్టిక్ సీ కంట్రీస్ ఏమిటి, తర్వాత నార్వేకి స్వీడన్కి రెండింటికి రష్యాతో బౌండరీ ఉందా, ఇలాంటి చాలా ప్రశ్నలు ఉదయిస్తాయి. మీరు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫిన్లాండ్కి, ఇక్కడ చూడండి, ఫిన్లాండ్కి చాలా లాంగ్ బౌండరీ ఉంది రష్యాతోటి. అందుకని మీరు దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు, ఫిన్లాండ్ నాటో గ్రూప్లో చేరటం వల్ల నాటో గ్రూప్కి చాలా అడ్వాంటేజ్ ఉంది. ఫిన్లాండ్లో ఆ బౌండరీకి దగ్గరలో వీళ్ళ యొక్క సైన్యాన్ని కావచ్చు, ట్యాంక్స్ కావచ్చు, ఇతరితర ఏవైనా సరే డిఫెన్స్ ఎక్విప్మెంట్ కావచ్చు, దాన్ని అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, స్వీడన్కి రష్యాతో బౌండరీ లేదు, ఫిన్లాండ్కి మాత్రం లాంగ్ బౌండరీ ఉంది. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. స్వీడన్కి మాత్రం రష్యాతో బౌండరీ లేదు. సరే, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, బాల్టిక్ సీ తీసుకుంటే నార్వేకి బాల్టిక్ సీతో బౌండరీ లేదు, స్వీడన్ ఫిన్లాండ్ రెండింటికి ఉంది. అయితే ఇప్పుడు మనం ఒక స్టేట్మెంట్ చేయొచ్చు కదా, అదేంటంటే నార్వేకి అలాగే ఫిన్లాండ్కి రష్యాతో బౌండరీ ఉంది. అంటే నార్వేకి రష్యాతో బౌండరీ ఉంది, అలాగే బాల్టిక్ సీతో బౌండరీ లేదు. స్వీడన్కి బాల్టిక్ సీతో బౌండరీ ఉంది, రష్యాతో బౌండరీ లేదు. ఫిన్లాండ్కి రష్యాతో పొడవైనటువంటి బౌండరీ ఉంది, అలాగే బాల్టిక్ సీ బౌండరీ కూడా ఉంది. సో ఈ 3 దేశాలు తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటాయి. తర్వాత బాల్టిక్ సీకి సంబంధించి బౌండరీ 9 దేశాలకు ఉంది, అందులో రష్యా కూడా ఒకటి. రష్యా ఎందుకనంటే
ఇక్కడ మీకు ఒక చిన్న ఏరియా ఉంది. ఇక్కడ చూడండి, లిథుయేనియా పోలాండ్ల మధ్య ఒక చిన్న ఎంక్లేవ్ ఉంది. దాన్ని కలినిన్ గ్రాడ్ అంటారు. ఆ ఎంక్లేవ్ మూలంగా బాల్టిక్ సీకి ఈ రష్యాతోటి టెరిటోరియల్ బౌండరీ ఉందన్నమాట. అర్థమైంది కదా. ఇంకా కొన్ని సెకండ్లు దీంట్లో మీరు స్పెండ్ చేయండి. ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్, ఇక్కడ గల్ఫ్ ఆఫ్ బోత్నియా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నార్త్ సీ గురించి మాట్లాడినప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. అదేంటంటే ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరని నిర్దేశించడానికి 3 బెంచ్ మార్కులు ఉన్నాయి. ఒకటేమో బ్రెంట్ క్రూడ్ అంటాం, అది నార్త్ సీ నుంచి వచ్చిందే అన్నమాట. సో నార్త్ సీ బ్రెంట్ క్రూడ్ అనేది ఒక క్రూడ్ ఆయిల్కి సంబంధించిన బెంచ్ మార్క్. ఇంకా రెండవది ఏంటంటే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ఆర్ WTI, ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టెక్సాస్ రీజియన్కి సంబంధించింది. మూడోది దుబాయ్ ఒమాన్ క్రూడ్ వెస్ట్ ఏషియాకి సంబంధించింది. ఈ 3 బెంచ్ మార్క్స్ ఉన్నాయన్నమాట. అర్థమైంది కదా. ఇక్కడ నుంచి తర్వాత ప్రశ్నకి వెళదాం. లెబనాన్, ఇజ్రాయెల్ ఇవన్నీ ఈ మధ్య వార్తల్లో ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. లెబనాన్ బౌండరీస్ ఏమిటి? లెబనాన్కి సిరియా, ఇజ్రాయిల్లతో టెరిటోరియల్ బౌండరీ ఉంది. లాంగ్ మెడిటరేనియన్ కోస్ట్ ఉంది. లెబనాన్ విషయానికి వస్తే లెబనాన్ సీరియస్ ఎకనామిక్ క్రైసిస్లో ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే లెబనాన్లో ఒక పర్టిక్యులర్ పోస్ట్ షియా ముస్లిమ్స్కి, ఒక పర్టిక్యులర్ పోస్ట్ సున్నీ ముస్లిమ్స్కి, ఒక పర్టిక్యులర్ పోస్ట్ క్రిస్టియన్స్కి అనమాట. అలా డివైడ్ చేశారు పోస్ట్స్ని కూడా. దాంతో లెబనాన్ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. లెబనాన్ బౌండరీస్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎకనామిక్ కొలాప్స్ మూలంగా ఇది వార్తల్లోకి వచ్చింది. ఒక పక్క సిరియా, ఒక పక్క ఇజ్రాయెల్, తర్వాత లాంగ్ మెడిటరేనియన్ కోస్ట్ ఉంది. ఇక ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఈ లెబనాన్కి ఇక్కడ ఉన్నటువంటి జోర్డాన్కి మధ్యలో మీరు ఇక్కడ చూస్తే, ఇక్కడ నేను రెడ్లో చూపిస్తున్నాను, అది ఇక్కడ గోలాన్ హైట్స్ అంటాం అనమాట. గోలాన్ హైట్స్ ఒరిజినల్గా అది సిరియాకి సంబంధించింది. 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ దాన్ని ఆక్యుపై చేసేసింది. ఇప్పుడు గోలాన్ హైట్స్లో ఎక్కువ భాగం ఇజ్రాయెల్ కంట్రోల్లోనే ఉంది. సో ఈ ప్రాంతాన్ని కూడా మర్చిపోకండి. ఇది గోలాన్ హైట్స్ అనమాట. ఇక్కడ ఇది జోర్డాన్, ఇది లెబనాన్, ఇక్కడ ఇజ్రాయెల్కి సిరియాకి మధ్యలో ఇక్కడ యాక్చువల్గా అది సిరియాలో భాగం అనమాట. గోలాన్ హైట్స్ అంటే ఒక పీఠభూమి ప్రాంతం అనమాట. దాన్ని ఎక్కువ భాగం ఇజ్రాయెల్ 1967 అరబ్ ఇజ్రాయిలీ వార్లో ఆక్యుపై చేసేసింది. తర్వాత ఇక్కడ చూడండి, సీ ఆఫ్ గలీలీ అంటాం. సీ ఆఫ్ గలీలీ మంచినీటి సరస్సు పూర్తిగా ఇజ్రాయిల్లో ఉంది. తర్వాత జోర్డాన్ రివర్ అక్కడి నుంచి ఫ్లో అవుతూ డెడ్ సీలో కలుస్తుందన్నమాట. డెడ్ సీ అనేది సముద్ర మట్టానికి కింద ఉంటుంది. తర్వాత సాల్ట్ కాంటెంట్ విపరీతంగా ఉంటుంది. దాంతో అందులో ఈత కొట్టాలని చూస్తే మనుషులు ఫ్లోట్ అవుతారు, డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. తర్వాత ఇది వెస్ట్ బ్యాంక్. దానికి వెస్ట్ బ్యాంక్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఇక్కడ జోర్డాన్ రివర్ ఉంది కదా, జోర్డాన్ రివర్కి వెస్ట్ వైపు ఉంది కాబట్టి దాన్ని వెస్ట్ బ్యాంక్ అంటున్నారు. తర్వాత గాజా స్ట్రిప్. గాజా స్ట్రిప్ విషయానికి వస్తే ఇజ్రాయెల్తో లాంగ్ బౌండరీ ఉంది. తర్వాత ఈజిప్ట్తో కూడా ఉంది, అది ఇంకొక ముఖ్యమైన విషయం. తర్వాత గాజా స్ట్రిప్ కేవలం 365 అనుకుంటాను స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా కలిగినటువంటిది. తర్వాత నారో స్ట్రిప్ అనమాట. లాంగ్ బౌండరీ ఏమో ఇజ్రాయెల్తో ఉంది, కొద్దిగా బౌండరీ ఈజిప్ట్తో ఉందన్నమాట. తర్వాత ఈ రెడ్ సీ అనేది చివరికి వచ్చేసరికి 2 పార్ట్స్ అయిపోతుంది. ఇలా ఒక పక్క మీ అందరికీ తెలుసు ఇక్కడ సూయస్ కెనాల్ కట్టాం. ఈ సూయస్ కెనాల్ కట్టడం వల్ల రెడ్ సీని మెడిటరేనియన్ సీతో అనుసంధానం చేయగలిగాం. అయితే ఈ సూయస్ కెనాల్ ఏదైతే ఉందో అది ఈజిప్ట్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ సూయస్ కెనాల్కి ఇటుపక్క ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతాన్ని సినై పెనిన్సులా అంటారు. సినై పెనిన్సులా కూడా ఈజిప్ట్లో అంతర్భాగం, గుర్తుపెట్టుకోండి. తరువాత ఇక్కడ గల్ఫ్ ఆఫ్ అకాబా, ఇంతకుముందు చెప్పాను కదా, ఒక పాయేమో ఇటు వెళుతుంది, సూయస్ కెనాల్ ద్వారా మెడిటరేనియన్తో లింక్ అయిపోతుంది. రెండోది ఇక్కడ గల్ఫ్ ఆఫ్ అకాబా. సో ఈ గల్ఫ్ ఆఫ్ అకాబాకి టెరిటోరియల్ బౌండరీస్ 4 దేశాలతో ఉంది. ఒకటేమో ఈజిప్ట్, సినై పెనిన్సులా ద్వారా ఈజిప్ట్, రెండోదేమో ఇజ్రాయెల్, మూడోదేమో జోర్డాన్, నాలుగోదేమో సౌదీ అరేబియా.
అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సౌదీ అరేబియా ప్రెస్టీషియస్గా, అంటే సౌదీ అరేబియా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క గల్ఫ్ ఆఫ్ అకాబాకి దగ్గరలో ఆ తీరంలో ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీని $500 బిలియన్ ఖర్చుతో నిర్మిస్తోంది. సో ఈ సిటీ పేరు ఒకసారి చూడండి, నేను మర్చిపోయాను. తర్వాత మస్దర్ సిటీ అనేటువంటిది కూడా ఈ మధ్య వార్తల్లోకి వచ్చింది. రెన్యూబుల్ ఎనర్జీ బేస్ చేసుకొని మస్దర్ సిటీని కడుతున్నారు. అది యూఏఈలో అనుకుంటాను. సో ఈ 2 సిటీస్ గురించి కూడా చూడండి. తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న డీటెయిల్స్ ఇంకాసేపు అబ్జర్వ్ చేయండి. తర్వాత తరచుగా ఏషియాన్, సిఎంఎల్వి కంట్రీస్, ఆర్సీఈపీ కంట్రీస్, ఈస్ట్ ఏషియా సమ్మిట్ ఇవి వార్తల్లోకి వస్తూ ఉంటాయి. ఎలా గుర్తుపెట్టుకోవటం? ఏషియన్ కంట్రీస్ అంటే సౌత్ ఈస్ట్ ఏషియాకి సంబంధించి 10 దేశాలు మీ అందరికీ తెలుసు. ఏషియాన్లో 2 దేశాలు మయన్మార్, థాయిలాండ్. ఈ 2 దేశాలకి ఒక ప్రత్యేకత ఉంది. ఇవి బిమ్స్టెక్లో భాగం. ఈ 2 దేశాలు మయన్మార్ అంటే మన దేశంతో లాంగ్ బార్డర్ ఉంది కదా, పైన నాగాల్యాండ్ నుంచి మొదలెట్టి అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలెట్టి తర్వాత నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం ఈ 4 రాష్ట్రాలతోటి ఈ యొక్క మణిపూర్, మిజోరాం, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, మళ్ళీ చెప్తాను, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం ఈ 4 రాష్ట్రాలతోటి మయన్మార్కి బౌండరీ ఉంది. సో మయన్మార్, దాని పక్కనున్న థాయిలాండ్ ఈ 2 దేశాలు ఏషియాన్లో అంతర్భాగం. అయితే ఈ 2 దేశాలకి ఒక ప్రత్యేకత ఉంది. బిమ్స్టెక్లో ఆ 2 దేశాలు భాగం. రెండోది ఏంటంటే ట్రైలాటరల్ హైవే, ఏదైతే మోరే అనే ప్రాంతం నుంచి మొదలవుతుందో మణిపూర్లో ట్రైలాటరల్ హైవేలో కూడా ఈ 2 దేశాలు ఉన్నాయి. అర్థమైంది కదా? అందుకని ఆ 2 దేశాలు ప్రత్యేకం. ఏషియాన్లో అండర్ డెవలప్డ్ కంట్రీస్ సిఎంఎల్వి కంట్రీస్ అంటారు. అవేమిటో ఇక్కడ చూడండి. తర్వాత ఏషియాన్ నుంచి ఆర్సీఈపీ కంట్రీస్కి ఎలా రావచ్చు? ఆర్సీఈపీలో మన దేశం చేరలేదు. 15 దేశాలు ఆర్సీఈపీ ట్రేడ్ గ్రూపింగ్లో ఉన్నాయి. ఏషియాన్లో ఉన్నటువంటి 10 దేశాలు కూడా ఆర్సీఈపీలో భాగం అన్నమాట. వాటితో పాటుగా గుర్తుపెట్టుకోవడం చాలా తేలిక. ఉదాహరణకి ఇక్కడ చూడండి, జపాన్, సౌత్ కొరియా. ఈస్ట్ ఏషియాకి సంబంధించి మనం తరచుగా జపాన్, సౌత్ కొరియా ఈ 2 దేశాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పక్కపక్కనే ఉన్నాయి కదా. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అలాగే జపాన్, సౌత్ కొరియా, అలాగే చైనా ఈ 5 కలిపితే ఆర్సీఈపీ గ్రూపింగ్ వస్తుంది. ఈ 15 దేశాలు అయిపోయాయి కదా, వాటికి 3 దేశాలు కలిపితే ఈస్ట్ ఏషియా సమ్మిట్ అవుతుంది. మన దేశం ఈస్ట్ ఏషియా సమ్మిట్లో భాగం అన్నమాట. తర్వాత అలాగే రష్యా, యుఎస్ఏ కూడా కలపాలి. సో కలిపితే 18 దేశాలు ఈస్ట్ ఏషియా సమ్మిట్. అర్థమైంది కదా ఈ గ్రూపింగ్స్ గురించి. తరువాతి ప్రశ్న, ఉక్రెయిన్ టెరిటోరియల్ బౌండరీస్ ఏమిటి? ఇక్కడ ఉక్రెయిన్ టెరిటోరియల్ బౌండరీస్ని నేను మోల్డోవాతో స్టార్ట్ చేస్తాను. మోల్డోవా అనేటువంటి కంట్రీ ఏదైతే ఉందో అది ఉక్రెయిన్ అలాగే రొమేనియాల మధ్య ఉందన్నమాట, ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో మోల్డోవా తరచుగా ట్రాన్స్నిస్ట్రియా రీజియన్ అని చెప్పి ఒక ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్, అంటే నగార్నో కరాబాక్ లాంటిదన్నమాట. నగార్నో కరాబాక్ అంటే ఇప్పుడు సాల్వ్ అయిపోయింది. అయితే ట్రాన్స్నిస్ట్రియా అనేటువంటి కాన్ఫ్లిక్ట్ మోల్డోవాకి సంబంధించింది. తర్వాత రొమేనియా, దీనికి కూడా ఉక్రెయిన్తో బౌండరీ ఉంది. హంగరీ, స్లోవేకియా, అలాగే పోలాండ్, బెలరూస్, రష్యా. బెలరూస్ అనేది రష్యాకి ఫ్రెండ్లీ కంట్రీ, మీ అందరికీ తెలుసు. సో ఇవి ఉక్రెయిన్ బౌండరీస్. అలాగే ఉక్రెయిన్కి బ్లాక్ సీతో బౌండరీ ఉంది. తర్వాత దీన్ని సీ ఆఫ్ అజోవ్ అంటాం. తర్వాత ఈ సీ ఆఫ్ అజోవ్ని కలిపేది ఇక్కడ ఉంటుంది, దాన్ని కెర్చ్ స్ట్రైట్ అంటాం. కెర్చ్ స్ట్రైట్ అంటే సీ ఆఫ్ అజోవ్ని బ్లాక్ సీతో కలిపేది. అయితే ఇక్కడ ఉన్నటువంటిది ఇది క్రిమియా పెనిన్సులా అనమాట. క్రిమియా పెనిన్సులాని 2014 సంవత్సరంలో రష్యా ఇల్లీగల్గా ఎనెక్స్ చేసిందనమాట, ఆక్రమించేసుకుంది. దాన్ని క్రిమియా పెనిన్సులా అంటాం. సో ఇక్కడ క్రిమియా పెనిన్సులాకి అటుపక్క సీ ఆఫ్ అజోవ్ ఉంటుంది. సీ ఆఫ్ అజోవ్ బ్లాక్ సీని కలిపేది కెర్చ్ స్ట్రైట్ అనమాట. ఈ విషయాలు మర్చిపోకండి. తర్వాత మీరు ఇక్కడ చూస్తే హంగరీ, స్లోవేకియా, పోలాండ్, బెలరూస్, రష్యా. తర్వాత ఇంకొక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే బ్లాక్ సీ బౌండరీస్. బ్లాక్ సీ బౌండరీస్ విషయానికి వస్తే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ బల్గేరియా అన్నమాట. బల్గేరియా బ్లాక్ సీ బౌండరీ కానీ
ఉక్రెయిన్తో బల్గేరియాకి బౌండరీ లేదు. అది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఉక్రెయిన్తో బల్గేరియాకి బౌండరీ లేదు. అలాగే రొమేనియా తీసుకున్నాం అనుకోండి, ఉక్రెయిన్తో బౌండరీ ఉంది, బ్లాక్ సీతో బౌండరీ ఉంది. దీన్ని చాలా ముఖ్యమైన విషయం. సో అందుకని చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఉక్రెయిన్ బౌండరీస్ చూసేటప్పుడు రొమేనియాకి ఉక్రెయిన్తో బౌండరీ ఉంది, అలాగే రొమేనియాకి బ్లాక్ సీతో కూడా బౌండరీ ఉంది. బల్గేరియాకి బ్లాక్ సీతో బౌండరీ ఉంది, కానీ ఉక్రెయిన్తో లేదు. అలాగే ఇక్కడ స్లోవేకియా, హంగరీ ఈ 2 దేశాలు ఉక్రెయిన్తో బౌండరీ ఉంది, కానీ ఆ 2 దేశాలకి బ్లాక్ సీకి ఏ సంబంధం లేదు. అలాగే పోలాండ్ తీసుకుంటే దానికి లాంగ్ బాల్టిక్ కోస్ట్ ఉంది, ఇక్కడ ఉక్రెయిన్తో బౌండరీ ఉందన్నమాట. అర్థమైంది కదా? సో ఇట్లా ఒకదానికొకటి అనుసంధానం చేసుకుంటూ నేర్చుకోండి. సో దట్ మీకు ఆ ప్రాంతంలో ఏదైనా ఒకటి జరిగినప్పుడు, ఉదాహరణకి బెలరూస్కి సంబంధించి ఏదైనా వార్త వచ్చిందనుకోండి, సడన్గా మీ మైండ్లో ఇంప్రింట్ అయిపోతుంది. ఓహో, బెలరూస్ ఇక్కడ ఉంది, ఇటుపక్క పోలాండ్ ఉంది, ఇటుపక్క రష్యా ఉంది. ఈ మధ్య మైగ్రెంట్స్ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళటం కోసం కూడా ఈ ప్రాంతం వార్తల్లోకి వచ్చింది. తర్వాత ఇక్కడ బ్లాక్ సీ బౌండరీస్ చూస్తే టర్కీకి లాంగ్ బౌండరీ ఉంది బ్లాక్ సీ తోటి, అది ఒక ముఖ్యమైన విషయం. తర్వాత ఇరాన్కి బ్లాక్ సీతో బౌండరీ లేదు, దానికి కాస్పియన్ సీతో బౌండరీ ఉంది. పర్షియన్ గల్ఫ్ అలాగే కాస్పియన్ సీతో బౌండరీ ఉన్నటువంటి దేశం ఇరాన్ అన్నమాట. తర్వాత ఈ యొక్క టర్కీ విషయానికి వస్తే మెడిటరేనియన్, బ్లాక్ సీ రెండింటితోటి లాంగ్ బౌండరీ ఉందన్నమాట. తర్వాత ఇక్కడ మీకు ఇంతకు ముందే చెప్పాను, ఇది సీ ఆఫ్ ఎజోవ్ అని చెప్పి, ఇక్కడ ఉన్నది కెర్చ్ స్ట్రైట్ అని చెప్పి, ఇది క్రిమియా పెనిన్సులా అని చెప్పి, ఇది క్రిమియా పెనిన్సులా, ఇది కెర్చ్ స్ట్రైట్, అలాగే ఇది సీ ఆఫ్ ఎజోవ్, ఇది బ్లాక్ సీ, ఇది ఇక్కడ ఉన్నటువంటిది బాస్ఫరస్ స్ట్రైట్. తర్వాత ఇక్కడ సీ ఆఫ్ మర్మరా అంటాం. బాస్ఫరస్ స్ట్రైట్ అనేది బౌండరీ అనమాట. అటుపక్క యూరప్, ఇటుపక్క ఏషియా. అటుపక్కేమో యూరప్, ఇటుపక్కేమో ఏషియా. అంటే టర్కీలో మెజారిటీ ఏషియాలో ఉంది, కొద్ది పార్ట్ యూరప్లో ఉంది. అర్థమైంది కదా? సో కొద్ది పార్ట్ మాత్రమే యూరప్లో ఉంది, తర్వాత మెజారిటీ ఏషియాలో ఉంది. అయితే ఇస్తాన్బుల్ అనేటువంటి ప్రముఖ నగరం ఏదైతే టర్కీలో ఉందో అది డివైడ్ చేస్తుంది బాస్ఫరస్ స్ట్రైట్. అటు కొంత నగరం ఉంటుంది, ఇటు కొంత నగరం ఉంటుంది. అంటే ఇస్తాన్బుల్ నగరం కొంత యూరప్లో ఉంది, కొంత ఏషియాలో ఉంది. టర్కీ కొంత యూరప్లో ఉంది, కొంత ఏషియాలో ఉంది. బాస్ఫరస్ స్ట్రైట్ అనేది అది బ్లాక్ సీని ఇక్కడ ఉన్నటువంటి సీ ఆఫ్ మర్మరాతో కలుపుతుంది. ఇక్కడ చిన్న సముద్రం ఉంది, సీ ఆఫ్ మర్మరా. దాన్ని ఇక్కడ డార్డనెల్ స్ట్రైట్ ఉంది, ఈ డార్డనెల్ స్ట్రైట్ ద్వారా ఎజియన్ సీతో కలుపుతుంది అనమాట. ఎజియన్ సీ అంటే అది ఇక్కడ మెడిటరేనియన్లో భాగం అనమాట. కాబట్టి ఈ విధమైన లింక్స్ తోటి టోటల్గా మెడిటరేనియన్ తోటి కనెక్ట్ అయ్యి ఉంది ఈ ప్రాంతం అంతా. ఎజియన్ సీ, కెర్చ్ స్ట్రైట్, బ్లాక్ సీ, ఇక్కడ బాస్ఫరస్ స్ట్రైట్, తర్వాత వచ్చేది సీ ఆఫ్ మర్మరా, తర్వాత డార్డనెల్ స్ట్రైట్, తర్వాత ఎజియన్ సీ. ఇదంతా మెడిటరేనియన్ అనమాట. అర్థమైంది కదా? సో ఒక్కసారి ఇక్కడ బౌండరీస్ చూడండి. టర్కీ మీకు చెప్పాను మెడిటరేనియన్తో ఉంది, బ్లాక్ సీతో ఉంది. బ్లాక్ సీతో లాంగ్ బౌండరీ ఉంది. బల్గేరియా, రొమేనియా ఇక్కడ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మొల్డోవా అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. తర్వాత అఫ్కోర్స్ ఉక్రెయిన్, రష్యా, అలాగే జార్జియా కూడా. జార్జియా విషయానికి వస్తే 2 ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అబ్ఖాజియా, రెండోది సౌత్ ఒసేషియా. అంటే నగార్నో కరాబాక్ లాంటివి. అంటే అవన్నీ నివురు కప్పిన నిప్పులా ఉంటాయి అన్నమాట. ఎప్పుడెప్పుడో మండుతూ ఉంటాయి, ఎప్పుడు సైలెంట్గానే ఉంటాయి. సో ఈ కోవలోకి వచ్చే ట్రాన్స్నిస్ట్రియా మోల్డోవాలో ఉంది. తర్వాత ఈ 2 అబ్ఖాజియా, సౌత్ ఒసేషియా. సరే, ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ కాస్పియన్ సీ బౌండరీస్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ కాస్పియన్ సీ అనగానే మీరు ఇరాన్ గుర్తుపెట్టుకోండి. ఇరాన్కి కాస్పియన్ సీ తోటి అలాగే పర్షియన్ గల్ఫ్తో ఈ మ్యారిటైమ్ బౌండరీ ఉంది. ఇంకోటి ఏంటంటే మీరు ఐఎన్ఎస్టీసీ గురించి వినే ఉంటారు. ఐఎన్ఎస్టీసీ అంటే రష్యాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇక్కడ గూడ్స్ని తీసుకెళ్ళటం అనమాట. ప్రస్తుతం ఉన్న రూట్ ఏదైతే ఉందో అది మెడిటరేనియన్ ద్వారా వెళుతుంది. సూయస్ కెనాల్, మెడిటరేనియన్ అట్లా వెళుతుంది అనమాట. ఇది చాలా లెంగ్దీ రూట్.
అలా కాకుండా కొంత బై ట్రైన్, కొంత ఓడల ద్వారా, కొంత సముద్రం ద్వారా అట్లా వెళ్ళి రష్యాలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు వెళ్ళటానికి ఐఎన్ఎస్టిసి ఉద్దేశించింది. ట్రయల్ రన్ ఏదో జరిగింది కానీ పూర్తిగా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇక కాస్పియన్ సీ అనేటువంటిది ఐఎన్ఎస్టిసికి సంబంధించినటువంటి సముద్రం అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బాకు అనేటువంటి పోర్ట్ తరచుగా పేరు వినపడుతూ ఉంటుంది. బాకు, బిఏకేయు, అది అజర్బైజాన్కి సంబంధించింది. సో ఇక్కడ బౌండరీస్ చూస్తే ఇరాన్, అలాగే అజర్బైజాన్, ఇంతకుముందే చెప్పాను, బ్లాక్ సీకి జార్జియా, కాస్పియన్ సీకి అజర్బైజాన్. ఇక ఆర్మేనియా ఉందనుకోండి, అది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఆర్మేనియా ల్యాండ్ లాక్డ్ కంట్రీ, మోల్డోవా లాగే అనమాట. తర్వాత రష్యాకి రెండింటితో బౌండరీ ఉంది, కాస్పియన్ అలాగే బ్లాక్ సీ. చాలా ఇంపార్టెంట్ విషయం. తర్వాత సెంట్రల్ ఏషియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో కజకిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఈ రెండింటికి కాస్పియన్ సీతో బౌండరీ ఉంది. ఇక కాస్పియన్ సీ విషయానికి వస్తే ఇది ఎండోరిక్ సీ అంటాం, దీనికి అవుట్లెట్ లేదు. అర్థమైంది కదా. తర్వాత ఉజ్బెకిస్తాన్ అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో తర్వాత G20, ఒక్కసారి మ్యాప్ చూడండి. G20లో 19 సావరిన్ కంట్రీస్ ప్లస్ 27 దేశాల యూరోపియన్ యూనియన్ గ్రూపింగ్ ప్లస్ 55 దేశాల ఆఫ్రికన్ యూనియన్ గ్రూపింగ్ ఉన్నాయి, అంతే కదా. ఇక ఆ 19 దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఒకసారి చూడండి. 3 దేశాలు నార్త్ అమెరికా, 2 దేశాలు సౌత్ అమెరికా, అలాగే ఇక్కడ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అందులో పార్ట్ కాదు. ఇట్లా ఈ మ్యాప్తో మీరు కొద్ది సెకండ్లు స్పెండ్ చేయండి. తర్వాత యాంగ్లోస్ఫియర్ కంట్రీస్ అంటే ఏమిటి? నేటివ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అన్నమాట. అలాంటివి 5 ప్రముఖ దేశాలు ఉన్నాయి. ఏవేంటి? ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా నార్త్ అమెరికాలో, ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటిష్ వాళ్ళు అనమాట, ఇక్కడేమో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఈ 5 దేశాల నేటివ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనమాట. సో వీళ్ళ మధ్య ఒక ఒప్పందం ఉంది. అదేంటంటే 5 ఐస్ అలయన్స్, ఇంటెలిజెన్స్ షేరింగ్ కోసం వీళ్ళు చాలా కాలం క్రితం ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అర్థమైంది కదా. ఈ మధ్య నిజ్జర్కి సంబంధించినటువంటి ఖలిస్తాన్ యాక్టివిస్ట్ ఎవరైతే మర్డర్ చేయబడ్డారో కెనడాలో, ఆ సందర్భంగా ఈ యాంగ్లోస్ఫియర్ కంట్రీస్ గురించి అలాగే 5 ఐస్ అలయన్స్ గురించి వార్తల్లోకి వచ్చిందనమాట. తర్వాత ఇక్కడ చూడండి, ఈ IMEC అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోపియన్ యూనియన్ కారిడార్. ప్రస్తుతం యూరోప్ కంట్రీస్కి వెళ్ళాలంటే మీ అందరికీ తెలుసు, ఎగ్జిస్టింగ్ రూట్ ఏదైతే ఉందో అది రెడ్ సీ, సూయస్ కెనాల్ ద్వారా మెడిటరేనియన్లోకి ఎంటర్ అవుతాం. దానికి ఆల్టర్నేటివ్గా ఈ మధ్య ఈ IMEC ప్రస్తావన వచ్చింది. దీని గురించి కాంక్రీట్ డీటెయిల్స్ ఇంతవరకు రాలేదు. రకరకాల ఊహాగానాలు వచ్చాయి, ఇది కరెక్ట్గా ఎలా వెళుతుంది అనే దాని మీద ఎవ్వరికీ పూర్తి అండర్స్టాండింగ్ లేదు. అయితే దీన్ని నేను ఎందుకు తీసుకున్నానంటే కొన్ని ముఖ్యమైన పోర్ట్స్ గురించి మీకు తెలియాలి. చూడండి, ముంద్రా కాండ్లా, ముంద్రా పోర్ట్ అనేది ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ అన్నిటిలో తీసుకుంటే, అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పోర్ట్స్ని తీసుకుంటే ఈ యొక్క ముంద్రా పోర్ట్ ఏదైతే ఉందో ఇది అదానీ గ్రూప్ పోర్ట్ అనమాట. ఎక్కువ కార్గో హ్యాండ్లింగ్ చేసేది ముంద్రా పోర్టే. అయినప్పటికీ దాన్ని మైనర్ పోర్ట్ అంటారు. ఎందుకంటారంటే మేజర్ పోర్ట్ అనేటువంటి నామిన్క్లేచర్ అనేది కేవలం పబ్లిక్ సెక్టర్, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి పోర్ట్స్కి మాత్రమే వర్తిస్తుంది. మిగతావన్నిటిని మైనర్ పోర్ట్ అంటాం. కార్గో హ్యాండ్లింగ్లో అదానీ పోర్ట్ నెంబర్ 1 ఇండియా మొత్తం మీద. ఇక పబ్లిక్ సెక్టర్ పోర్ట్స్లో, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పోర్ట్స్లో దీన్ దయాళ్ పోర్ట్, కాండ్లా పోర్ట్ ఇది నెంబర్ 1. ఓవరాల్గా చూస్తే ముంద్రా. ఈ రెండు కూడా గల్ఫ్ ఆఫ్ కచ్లో ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఈ IMEC కారిడార్కి సంబంధించి ఈ పోర్ట్స్ కూడా వార్తల్లోకి వచ్చాయి. వాటితో పాటుగా ఈ ఫుజైరా, దమ్మం, రస్సల్ ఖైర్ ఈ పోర్ట్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఒకసారి ఈ పోర్ట్స్ ఏ ఏ దేశాల్లో ఉన్నాయి అనేది ఒకసారి చూడండి. అలాగే హైఫా పోర్ట్ అనేది మాత్రం ఇజ్రాయెల్లో ఉంది. అక్కడి నుంచి మెడిటరేనియన్లోకి ఎంటర్ అయిపోతుంది అనమాట. అర్థమైంది కదా. IMEC పూర్తిగా వీటి డీటెయిల్స్ తెలియదు, కానీ ఈ పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి అసలు ఈ పోర్ట్స్ ఏ ఏ దేశాల్లో ఉన్నాయనేది మీకు ఒక అవగాహన ఉండాలి. తర్వాత లిపు లేక్, కాలాపాని, లింపియతురా
ఈ 3 ప్రాంతాలు కూడా ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ప్రాంతాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఏదైతే హ్యాష్ చేయబడిందో ఈ ప్రాంతాన్ని నేపాల్ వాళ్ళ మ్యాప్లో చూపించుకుంటోంది. లిపులేక్, అలాగే లింపి ఎదుర, కాలాపాని. కాళీ నది అనేటువంటి నది యొక్క ఆరిజిన్ ఎక్కడ అనే దాని మీద 2 దేశాల మధ్య కూడా ఏకాభిప్రాయం లేకపోవటం వల్ల ఈ సమస్య వచ్చింది. భారతదేశం ఏం చెప్తుందంటే ఈ ప్రాంతం అంతా ఇండియాలో అంతర్భాగం, ఉత్తరాఖండ్లో అంతర్భాగం అని చెప్తుంది. కానీ నేపాల్ ఏం చేస్తోంది, వాళ్ళ మ్యాప్లో ఈ ఏరియా అంతా రాసేసుకుందనమాట, ఇండికేట్ చేసేసుకుంది. లిపులేక్, లింపి ఎదుర, అలాగే ఈ కాలాపాని. అలాగే ఇంకొక టెరిటరీ కూడా ఇండియాకి నేపాల్కి మధ్య డిస్ప్యూట్లో ఉంది. ఆ టెరిటరీ ఏంటంటే సుస్థా టెరిటరీ. మీకు గండక్ రివర్ వాటి యొక్క ప్రవాహాన్ని, డైరెక్షన్ని మార్చుకోవటం వల్ల ఏం జరిగిందంటే దాని యొక్క కోర్స్ ఆఫ్ ద రివర్ మారింది. దాంతో ఒక ఏరియా మీద డిస్ప్యూట్ వచ్చిందనమాట. సుస్థా అంటాం. అది వెస్ట్ చంపరణ్ డిస్ట్రిక్ట్ అనుకుంటాను బీహార్లో. సో బీహార్లో ఉంది. దాని మీద కూడా నేపాల్ వాళ్ళ క్లెయిమ్ ఉందన్నమాట. సరే, చక్కటి మ్యాప్స్ ద్వారా ఈరోజు మిస్సిలేనియస్ లెక్చర్ని డిస్కస్ చేసుకున్నాం. ఈ యొక్క మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ పీడిఎఫ్ రూపంలో ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇట్లా రాబోయే వారాల్లో కూడా కొన్ని మ్యాప్స్ ఉంచడం జరుగుతుంది. ఇవన్నీ మీరు ఎప్పుడైనా సరే రిఫర్ చేసుకోవడానికి ఉపయోగపడతాయన్నమాట. మొదట చెప్పినట్టుగా మ్యాప్స్ ద్వారా మీరు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కావచ్చు, ఈవెన్ నేషనల్ ఈవెంట్స్ కూడా మ్యాప్ పక్కన పెట్టుకొని నేర్చుకుంటే ప్రపంచంలో ఏ విషయం జరిగినా మనకి ఇమ్మీడియట్గా మైండ్లో ఇంప్రింట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సరే, సోమవారం నాడు S&T అంటే సైన్స్ అండ్ టెక్నాలజీతో కలుద్దాం. అంతదాకా సెలవు. నమస్తే.